నిద్ర లేవగానే ఇలా బెడ్ కాఫీ తాగుతుంటే ఆ కిక్కే వేరబ్బా. నిన్ను ఫ్రెష్ అవ్వకుండా కాఫీ తాగొద్దని చెప్పాను కదా. బెడ్ కాఫీ తాగకపోతే ఉండలేనని నేను కూడా చెప్పాను కదా. అసలు నీకు కాఫీ ఎవరు కల్పించారు? నీ మరిదే. అదే నేను మనస్ఫూర్తిగా ప్రేమించి ఇష్టపడి తాళి కట్టించుకున్నానని నమ్ముతున్నాడే అమాయకుడైన శంకర్ ప్రేమగా భార్యకి కాఫీ కల్పించాడు. చాలా బాగుంది. చూడు దాక్షాయిని, గతంలో నువ్వు ఎలా ఉన్నా అది వేరు. ఇప్పుడు ఈ ఇంటి కోడలుగా పద్ధతులు తప్పినా అలవాట్లు మార్చుకోకపోయినా నేను ఒప్పుకోను. శంకర్ ఒప్పుకున్నాడే. నా అలవాట్లు మార్చుకోకపోయినా సరే అన్నాడు. అయినా నువ్వొప్పుకునేదేంటి సీత? ఈ ఇంటి కోడలుగా నీకెంత హక్కుందో నాకు అంతే హక్కుంది. ఈ కుటుంబం మీద పెద్ద కోడలుగా నీకెంత పెత్తనముందో నాకు సరిసమానంగా అంతే ఉంది. అత్తగారింటి విలువ తెలిసిన ఏ కోడలు కుటుంబం మీద పెత్తనాలు చూపించదు, బాధ్యతలు చూపిస్తుంది. అవసరమైతే సర్దుకుపోతుంది. ఈ ఇంటి మీద బాధ్యత చూపించాల్సిన అవసరం నాకు లేదు. సర్దుకుపోయే కర్మ అస్సలు పట్టలేదు. శంకర్ని నా కాలి కింద చెప్పులా వాడతానని, నా చెప్పు చేతుల్లో పెట్టుకుంటానని చెప్పాను కదా. ఇందాక నేను కాఫీ కోసం అలకపానుపు ఎక్కగానే వద్దంటున్నా వినకుండా వేడివేడి కాఫీ కలుపుకొని తీసుకొచ్చాడు. అంటే నీ మరిది ఈ దాక్షాయిని మాటలకి తలాడించటం మొదలైంది. ఇదొక్కటే కాదు, శంకర్తో ఇంకా చాలా పనులు చేయిస్తా. శంకర్ని మాత్రమే కాదు, క్రమంగా అందరితోనూ నా ముందు తోకాడించేలా చేస్తాను. ఇదేంటి నా మాటలకి కోపం తెచ్చుకోకుండా నవ్వుకుంటూ వెళ్ళిపోతోంది? అక్క, ఈరోజు వంటలోకి ఏ కూరలు కట్ చేయమంటావు? నాకు తెలియదు సరస్వతి. శంకర్నో నాని వాళ్ళనో అడుగు, వాళ్ళొచ్చి చెప్తారు. అమ్మగారు, బియ్యం బస్తా తెచ్చి వంటగదిలో పెట్టానండి. శంకర్తో చెప్పావా? అదేంటి అమ్మగారు, ఎప్పుడు మీకే చెప్తాను కదా. ఇప్పటి నుంచి శంకర్ వాళ్ళతో చెప్పు. వదినా, తొందరగా వంట మొదలుపెట్టు. ఈరోజు ఎందుకో బాగా ఆకలేస్తుంది. అవును వదినా, నాకు కూడా బాగా ఆకలిగా ఉంది. ఇప్పుడు ఒక స్ట్రాంగ్ కాఫీ ఇచ్చావనుకో, నీ వంట పూర్తయ్యే వరకు ఆ కాఫీతో ఆకలి ఆపుకుంటాను. శ్రావణ్, నువ్వెళ్ళి వంట చెయ్యి. నీకు తోడుగా సరస్వతి ఉంటుంది. నాని, నువ్వెళ్ళి మనందరికీ కాఫీ పెట్టి తీసుకురా. కొత్తగా ఇదేంటక్కా? ఎప్పుడు నువ్వే కదా చేస్తా, ఇవాళ పళ్ళని వాళ్ళకి చెప్తావేంటి? ఎవరి పనులు వాళ్లే చేసుకుంటున్నారు, వాళ్ళ కాఫీలు వాళ్లే కలుపుకుంటున్నారు. ఇంక నాతో పనే ఉంది.
చెల్లెలు దాక్షాయిని తోడుగా వచ్చింది కాబట్టి కొన్ని రోజులు రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను. మీకేం కావాలన్నా దాక్షాయిని అడగండి, చేసి పెడుతుంది. ఏం దాక్షాయిని, చేసి పెడతావుగా? కొన్ని రోజులు నాకు రెస్ట్ ఇవ్వవా? వచ్చాక చేస్తాను. ఎంత చేయను? అదిగో చేస్తుందంట. నాని, నువ్వు కాఫీ కావాలన్నావుగా, తనని అడుగు. వదినా, ఇలాంటి రిస్కులు ఎందుకులే. నువ్వు చేసే పనులు చేయలేక అలసట వస్తే మేము సాయం చేస్తాంలే. ప్లీజ్ వదినా, నీకు తెలియకుండా నేను కాఫీ పెట్టానన్న కోపంలో మా జీవితాలతో ఆడుకో. అంటే ఏంటండి మీ ఉద్దేశం? నాకు కాఫీ పెట్టడం రాదనా? వంట రాదనా? అంటే వదినా, ఇప్పుడు అనవసరమైన రిస్కులు ఎందుకని. ఇప్పుడే మీ అందరికీ కాఫీ పెట్టి తీసుకొస్తా. వంటలో నా చేతి వాట నిరూపిస్తా. మారుతి, పద, కారం ఎక్కడుందో చూపించి నాకు. కారం డబ్బానా? తొందరగా రా మారుతి. శంకరన్నయ్య, కాఫీలో కలపాల్సింది పంచదార కదా, కారం అంటుందేంటి? నాకేదో భయంగా ఉందన్నయ్య. ఇప్పుడు ఆ కారం వేసిన కాఫీ కలిపి మన చేతికి ఇస్తే కడుపు అంతా ఏమవుతుందో నాకే అర్థం కావట్లేదురా. వదినా ప్లీజ్ వదినా, సుఖంగా ఉన్న ప్రాణాలను ఇరుకున పెట్టుకు. నువ్వు వెళ్ళి కాఫీ కలుపుదినా ప్లీజ్. చెప్పాను కదా, ఇక నుంచి నేను ఏ పనులు చెయ్యను. భగవంతుడా, జరగబోయే ఉధృతం నుంచి మా అందరినీ కాపాడు. కాఫీ రెడీ. తీసుకోండి. దాక్షాయిని, ధైర్యం చెక్ తప్పదంటావా? చాలండి మీరు మీ జోకులు. మన ప్రాణాలు ఇరకాటంలో పెట్టి జోక్ అంటుందేంటి వదినా? శ్రవణ్, తీసుకో. ఇప్పుడు అంత ధైర్యం చేయాలా వదినా? తీసుకో. నాని, తీసుకో. మారుతి, నువ్వు కూడా తీసుకో. వద్దులేండి అమ్మగారు, నాకు బోల్డని పనులు ఉన్నాయి. సరే పో. బావగారు, కాఫీ తీసుకోండి. ఏంట్రా తల అడ్డంగా ఊపుతూ సాగిచేస్తున్నారు? ఏమైంది? ఏమండి, వాళ్ళు అడ్డంగా తల ఊపడం లేదండి. దాక్షాయిని మొదటిసారిగా కాఫీ పెట్టింది కదా, ఆ వాసనకి ఆహా అని తల ఊపుతున్నారు. అదే కదా. తీసుకోండి. వాళ్ళు అలాగే అంటారు. మీరు తీసుకోండి. తాగండి, తాగండి. కాఫీ బాగుందా? దాక్షాయిని, పెళ్ళైన ఆడపిల్లకి కడుపొచ్చి వాంతులు అవ్వాలి కానీ భార్యలో ఉండే వంటలకి ఇంటిల్లపాది వాంతులు అవ్వడం బాగోదు. ప్లీజ్, నీ గరిట తిప్పే నైపుణ్యాన్ని ఇంతటితో ఆపేవా? మాకంత ధైర్యం లేదు. అవును చిన్నదినా, నాకు అసలే ఇంకా పెళ్లి కూడా కాలేదు.
మీ వంట తినిపించి నా జీవితానికి మంట పెట్టకు. నీకు దండం పెడతాను వదినా. అవునోదినా, నేను చిన్నోన్నన్న దయాదాక్షిణ్యాన్ని చూపించు. కాఫీ పెట్టడం, వంట చేయటం ఇవన్నీ విరమించొదినా. లేదంటే నా భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారేలా ఉంది. మేమేమైనా తెలుసో తెలియక తప్పు చేస్తే కొట్టు, తిట్టు, లేదా ఆ రోజంతా గోడ కుర్చీ వేయించు. ఇలాంటి సాహసాలు చేసే శిక్షలు మాత్రం విధించుకోదునా. నీ దండం పెడతాం. మీరందరూ నేను చెప్పినట్టు వింటాను అంటేనే మీ అందరికి కావాల్సింది చేస్తాను. లేదంటే మీ పనులు మీరు చేసుకోండి. చేస్తాం వదినా. ఏమైంది సీత? ఎందుకు వీళ్ళు నేను రిక్వెస్ట్ చేస్తున్నారు? అయినా అన్ని పనులు నువ్వే చేస్తావు కదా. ఈరోజు దాక్షాయణి కాఫీ పెట్టిందేంటి? పాపం తనకు తెలియని పనులు ఎందుకు చేస్తున్నావు? నేను చెప్తాననే. అసలు ఏం జరిగిందంటే, దాక్షాయిని, ఇంతకు ముందు నీకు బెడ్ కాఫీ తాగే అలవాటు ఉండొచ్చు, కానీ ఇది రామరాజు గారి ఇంటి పద్ధతులకి వ్యతిరేకం. నువ్వు ఎప్పుడైతే ఇంటి మనిషివయ్యావో నీ పాత అలవాట్లు మానుకొని ఇక్కడ పద్ధతులను అలవాటు చేసుకుంటే మంచిది అని చెప్పాను. లేకపోతే దాక్షాయిని అలవాట్లని కాదనే హక్కు నాకెక్కడుంది చెప్పండి? ఈ ఇంటి కోడలుగా నాకెంత హక్కుందో సమాన హక్కు తనకే ఉంది. కాబట్టి పద్ధతుల్ని పాటించమని అన్నాను, అంతే. దాక్షాయణి, రేపటి నుంచి నీ అలవాట్లు మానుకొని ఈ ఇంటి పద్ధతులు పాటించు. అన్నయ్య, ఇక్కడ ఒంటరిగా కూర్చుని ఏం ఆలోచిస్తున్నావు? అదేం ప్రశ్న బాబు? ప్రేమలో పడిన అబ్బాయి ఒంటరిగా కూర్చుని ఏం ఆలోచిస్తాడు? ప్రేమించిన అమ్మాయి గురించి ఆలోచిస్తాడు. అదేం లేదురా, ఊరికి నేను ఇలా కూర్చున్నాను. కవర్ చేయకన్నయ్య, నువ్వు సరస్వతి గురించి ఆలోచిస్తున్నావని మా ఇద్దరికి తెలుసు. ఇలా ఆలోచిస్తూ కూర్చుని ఎన్నాళ్ళు టైం వేస్ట్ చేస్తావన్నయ్య? ధైర్యంగా వెళ్ళి సరస్వతికి నీ ప్రేమ గురించి చెప్పు. శ్రవణ్ సరస్వతిని లవ్ చేస్తున్నాడా? ఈ మ్యాటర్ ఏదో ఇంట్రెస్టింగ్ గా ఉంది. నీకేరా, నువ్వు బాగానే సలహాలు ఇస్తావు. సరస్వతికి అసలే మన ఫ్యామిలీ మీద కోపం ఉంది. నేను లవ్ చేస్తున్నానని చెప్తే ఎలా రియాక్ట్ అవుతుందో. ఏమంటదో అని అలా చూస్తా కూర్చుంటే పనులు ఎలా అవుతాయి బాబు? ఇలాంటి విషయాల్లో అసలు ఆలస్యం చేయకూడదు. వెళ్ళి మీరు ప్రేమించిన విషయం వెంటనే అమ్మాయికి చెప్పండి. వీడు దాన్ని లవ్ చేయడానికి వీళ్ళు ఎంకరేజ్ చేయడం బాగుంది. ఒప్పుకుంటుందో ఒప్పుకోదో అని భయంగా ఉందిరా. వెంటనే ఒప్పుకోవడానికి నువ్వేమైనా గిఫ్ట్ ఇస్తున్నావా? ప్రేమిస్తున్నావు. ఆడపిల్లలు వెంటనే ఒప్పుకోరు, కొంచెం టైం తీసుకుంటారు.
వీడేదో ఆడపిల్లల మీద పిహెచ్డి చేస్తున్నట్టు సలహా ఇస్తున్నాడేంటి? ఏమండే అసలు మీరు ప్రేమించిన విషయం ఆ అమ్మాయి గారికి తెలియాలి కదండి. మీరు చెప్పాక తనేమనుకుంటుందో మీకు తెలియాలి. ఒప్పించడానికి రకరకాల ప్రయత్నాలు చేయాలండి. మీ మీద నమ్మకం కలగాలి కాబట్టి ఏతా వాత నేను చెప్పొచ్చేది ఏంటంటే వెంటనే వెళ్ళి మీ ప్రేమ విషయం చెప్పేయండి. నాని భయంగా ఉందిరా. సరే ఒక పని చెయ్యి. అందరూ శంకరనే పెళ్ళైన సంతోషంలో ఉన్నారు. నువ్వు వెళ్ళి ఈ విషయం పెద్దదిని చెప్పి తను సరస్వతితో మాట్లాడి దాక్షాయణికి శంకరన్నకి పెళ్లి చేసినట్టు నీకు సరస్వతికి పెళ్లి చేస్తుంది. ఈ ఆలోచన ఏదో బాగుందండి బాబు. వద్దురా. అబ్బా ఏంటండి మీరు సరస్వతి గారికి చెప్పమంటే భయపడతారు, అమ్మగారికి చెప్పమంటే వద్దంటారు. నాని బాబు ఇలా లాభం లేదు కానీ మనమే వెళ్ళి చెప్పేద్దాం పదండి. పద మారుతి, ఆయ్. పద. రే 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 వద్దురా ప్లీజ్. మరి నువ్వు వెళ్ళి సరస్వతికి చెప్పు. అంటే ఇప్పటికిప్పుడు అంటే బాబు ఒక్క నిమిషం. ఫస్ట్ టైం కదరా, కొంచెం భయంగా ఉంది. భయం ఎందుకన్నయ్య? బాబు ఈ పువ్వు ఇచ్చి చెప్పండి. పర్లేదంటావా? పర్లేదండి. పర్లేదన్నయ్య, వెళ్ళి ధైర్యంగా చెప్పు. అరే నాని ఇప్పుడు వద్దులేరా, ఇంకోసారి ఎప్పుడైనా చెప్తాను. ఆలస్యం అమృతం విషం అంటారండి. ఈ లోపల ఏమైనా జరగచ్చు. ఎందుకు వచ్చిందండి బాబు, వెళ్ళి చెప్పేయండి. వెళ్ళన్నయ్య. వెళ్ళండి బాబు. సరస్వతి శ్రావణ్ల లవ్, శ్రవణ్ సరస్వతిల ప్రేమ. ఎస్, దీన్ని అడ్డం పెట్టుకుని రామరాజు కుటుంబానికి కుంపటి పెట్టొచ్చు. వెళ్ళన్నయ్య. ఇది మీదే, వెళ్ళండి. అన్నయ్య లవ్ చేశాడని ఎంకరేజ్ చేస్తున్నాను కానీ సరస్వతి ఇంటి కోళ్ళైతే మేము విడిపోతామేమో అని భయంగా ఉంది మారుతి. అబ్బా ప్రతి దానికి భయపడతారు ఎందుకండి? ఏం కాదండి. శ్రావణ్ బాబు సరస్వతమ్మ గారికి తన ప్రేమ గురించి ఎలా చెప్తారో చూద్దాం పదండి. సరే పద. ఎలా పడేయాలి? ఏం చేయాలి?